ఒక ప్రాంతీయ పార్టీగా ఒక జాతీయ దృక్పథంతో మొదటి నుంచి పనిచేస్తున్నాం. అదే సమయంలో 36 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతో రాజీ పడకుండా నిరంతరం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా మన పార్టీ పెట్టిన తర్వాత 4 కాంగ్రెసేతర ప్రభుత్వాలు వచ్చాయి. ఒకటి నేషనల్ ఫ్రంట్కి చైర్మన్గా మన్నాయకుడే ఉండడం, ఆ రోజు అన్ని రాజకీయ పార్టీల్ని ఏకత్రాటిపైన తెచ్చిన ఘనత కూడా అటు జాతీయ పార్టీల్ని, ప్రాంతీయ పార్టీల్ని, అన్ని రాజకీయ పార్టీలు లెఫ్ట్ కానీ, రైట్ కానీ, సెంటర్ కానీ అన్ని పార్టీల్ని ఒకే ప్లాట్ఫామ్ కింద తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి జనతా ఎక్స్పెరిమెంట్ తర్వాత నేషనల్ ఫ్రంట్ ద్వారా విపి సింగ్ని ప్రధానమంత్రిగా చేసిన ఘనత మన తెలుగుదేశం పార్టీది, మన నాయకుడు ఎన్టీ రామారావు గారిది. ఆ తర్వాత కూడా యునైటెడ్ ఫ్రంట్ రావడం, ఇద్దరు ప్రధానమంత్రులు రావడం, ఆ తర్వాత యుఎన్పిఏ కూడా రావడం, ఆ తర్వాత మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే ఆ ఎన్డీఏ గవర్నమెంట్లో ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానమంత్రి కావడం, ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినప్పుడు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఒకటి డీరెగ్యులేషన్ కమ్యూనికేషన్ సెక్టర్ కానీ, అదే మరిగా ఈరోజు మనం చూసినటువంటి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు కానీ, అదే మరి ఎయిర్పోర్ట్లు కానీ ఇవన్నీ ఆ రోజే శ్రీకారం చుట్టారు. అదే సమయంలో మళ్ళీ ఈరోజు చూస్తే నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ తరపున ప్రధానమంత్రి కావడం, ఈ ప్రభుత్వంలో కూడా మనం భాగస్వాములుగా ఉన్నాం. ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటే మనం అధికారం కోసం కూడా ఇది కాకుండా 29 మంది తెలుగుదేశం పార్టీ ఎంపీలున్న దేశం కోసం, రాష్ట్రం కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరిగా రాష్ట్రపతుల ఎంపిక విషయంలో కానీ, అదే మరి దేశ రాజకీయాల్లో కానీ ఒక కీలకమైన పాత్ర పోషించాం. అంతేకాకుండా అనేక సమయాల్లో మీరు ఒకసారి చూస్తే అంబేద్కర్ గారికి భారతరత్న వచ్చిందంటే ఆ రోజు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్లో వచ్చింది. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు చైర్మన్గా ఉండి ఆయనకు భారతరత్న రావడానికి దోహదం చేశారు. 1-2 విషయాలు కాదు, అనేక విషయాల్లో మనం ముందుకు పోగలిగాం. అదే మరి ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ పనిచేసింది. సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతి ఒక్క కార్యకర్త గర్వించదగ్గ పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరిగా మీరు ఒకసారి చూస్తే దేశ రాజకీయాల్లో ఆర్థిక సంస్కరణలు వస్తే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ కూడా మనమే శ్రీకారం చుట్టాం. టెక్నాలజీకి మనం శ్రీకారం చుట్టాం. ఈరోజు ప్రపంచంలో వినూత్నమైన కార్యక్రమాలు ఎక్కడైనా జరుగుతూ ఉంటే ఆ వినూత్నమైన కార్యక్రమాలు, ఆ బెస్ట్ ప్రాక్టీస్ అన్ని మన రాష్ట్రంలో అమలు చేసి తద్వారా దేశంలో ఇతర రాష్ట్రాలకు కూడా మనం ఆదర్శమయ్యే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి కార్యక్రమాల్లో మనందరం కలిసి ముందుకు పోతున్నాం. ఈ సమయంలో ఈరోజు మన పార్టీ దేశ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నామంటే దానికి కారణం మన పార్టీలో ఉండే కార్యకర్తల యొక్క నిస్వార్థమైన సేవలని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ గౌరవం శాశ్వతంగా ఉండాలంటే ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు అవగాహనతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా స్పష్టంగా మీకు ఒక ఆలోచన ఉండాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఎప్పుడన్నా జాతీయ రాజకీయాల్లో లేదంటే రాష్ట్ర రాజకీయాల్లో మనం అలయన్స్లు కూడా పెట్టుకున్నాం. కలిసి ఎన్నికల్లో పోటీ చేశాం. కలిసి ప్రభుత్వంలో కూడా పనిచేసే అవకాశాలు చాలాసార్లు మనకు వచ్చాయి. అలాంటి సమయంలో ఎన్నికల పత్తుకు అనుగుణంగా ఎక్కడికక్కడ గౌరవించుకోవడం ఒక సాంప్రదాయంగా కూడా తీసుకున్నాం. ఒక్కొక్కసారి మీరు ఆలోచిస్తే రాష్ట్ర రాజకీయాల్లో కూడా పొత్తు పెట్టుకున్నప్పుడు ఎవరు అభ్యర్థి అయినా ఒక క్రమశిక్షణగా పనిచేసి ఆ అభ్యర్థి గెలుపు కోసం పనిచేశాం. వ్యక్తిగత విభేదాలు కాకుండా పార్టీ ఏది నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం కోసం మనం ముందుకు పోవడం జరిగింది. ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఈ అలయన్స్ విషయంలో 2 పార్టీలు కలిసి ఎన్నికలప్పుడు పొత్తు పెట్టుకున్నాం, ముందుకు పోయాం. అదే సమయంలో ఎవరైనా సరే
ఈ పొత్తు విషయంలో కూడా మాట్లాడినప్పుడు జాగ్రత్తగా ఉండడం అవసరం. పొత్తులు నిర్ణయించేది పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయిస్తాం. అదే మరి ఆ సమయాల్లో ఎప్పుడెప్పుడు వస్తున్నాయో అవన్నీ కూడా మాట్లాడుకొని చేస్తారు తప్ప ఎవరి పార్టీకి వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడము, ఎవరైనా అవతల వాళ్ళు విమర్శించారని మీరు కూడా విమర్శిస్తే అది క్రమశిక్షణ ఉల్లంఘించినట్టు అవుతుంది. అట్లా కాకుండా ఎవరు ఏం చెప్పినా ఈ విషయాల్లో పార్టీ నాయకత్వానికి వదిలిపెడితే దానివల్ల ఎలాంటి డైరెక్షన్ ఇవ్వాలో మేము ఇస్తాం తప్ప ఎవరి పార్టీకి వాళ్ళు విమర్శించడం మంచిది కాదని చెప్పి కూడా ఈ మహాసభ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నాం, ఒక సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ 4 కాంగ్రెసేతర పార్టీలు అంటే ఎన్డీఏ కానీ, యూఎఫ్ కానీ, ఎన్ఎఫ్ కానీ గవర్నమెంట్లు ఏర్పాటు చేసి 4 గవర్నమెంట్లకు మనం సహకరించాం. 3 గవర్నమెంట్లో మనం మంత్రులుగా ఉన్నాం. ఒక గవర్నమెంట్లో స్పీకర్ పదవి తీసుకున్నాం. దేశ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాం. అందుకని ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీ కార్యకర్తలు దేశ ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఎప్పటికప్పుడు సమస్యలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. మన మంత్రులు 2 అందులో భాగస్వాములుగా ఉన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో బీజేపీ మంత్రులు 2 ఉన్నారు. అంటే ఎన్నికల ముందు దేశ ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం ఈ అలయన్స్ పెట్టుకున్నాం. అదే మరి ఇంకొక విషయం కూడా మీరు చూస్తే ఈ దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయంటే అది ఎన్డీఏ ప్రభుత్వంలో జరిగాయి. అదే మరి యూఎఫ్ ప్రభుత్వంలో కొంతవరకు జరిగాయి తప్ప కాంగ్రెస్ హయాంలో ఎప్పుడు కూడా ఒక అవినీతి, ఒక మాటలో చెప్పాలంటే భ్రష్టు పట్టిన రాజకీయాలు జరిగాయి. కాబట్టి ఈ దేశ రాజకీయాల్లో మనం పోషించిన పాత్రకి మనం గర్వపడుతూనే ఎప్పటికప్పుడు ఈ దేశంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో జాతీయ అభివృద్ధి కోసం నిరంతరం సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా అందరూ బలపరచవలసిందిగా మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు తెలంగాణ నుంచి కార్యకర్తల సంక్షేమం కోసం 800 మంది వివిధ కారణాల వల్ల ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అడిగారు. ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. స్క్రూటినీ కూడా అయిపోయింది. ఒక 75 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇప్పుడే రమణ గారు నాకు చెప్పారు. తప్పకుండా దీన్ని కూడా శాంక్షన్ చేసి వారిని ఆదుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా వారికి హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. తరువాత ప్రవేశపెట్టబోతున్నటువంటి తీర్మానం అగ్రగామి